కన్న తల్లి పేగు తెంచుకుని భూమి మీదకు వచ్చినప్పటి నుంచి ఊరితో పెనవేసుకున్న బంధాన్ని వదులుకోవాలంటే గుండె బరువెక్కక మానదు. కళ్ల ముందే పుట్టి పెరిగిన ఇళ్ళు, ఆడుకున్న వీధులు, తమతో పాటు ఎన్నో తరాల జ్ఞాపకాలను మోసుకొచ్చిన ఊరు, ఇవన్నీ వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఇప్పుడు అలాంటి కన్నీటి వీడ్కోలే వెలుగొండ నిర్వాసిత గ్రామాల్లో కనిపిస్తోంది. ఊరిని ఖాళీ చేయాలన్న అధికారుల ఒత్తిడితో ఉబికి వస్తోన్న కన్నీటిని ఆపుకోలేక తమ గోడు పట్టించుకోండి మహాప్రభో అంటూ ప్రభుత్వానికి మొరపెట్టుకుంటూ నిర్వాసితులు గ్రామాలను వీడుతున్నారు. మరోవైపు చంద్రబాబు క్రెడిట్ చోరీ కోసం తొందరపడుతూ ఉంటే తమ బాధలు, తమ సమస్యలు పట్టించుకోకుండా ఎందుకు తరలిస్తున్నారంటూ నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నో భావోద్వేగాలు, మరెన్నో కన్నీటి వ్యధల మధ్య ఊర్లను విడిచి వెళ్తున్నారు వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు. ప్రస్తుతం మనం వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో ఉన్నాం. సుంకేశ్వర అనే విలేజ్ లో ఉన్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. కొన్ని వందల సంవత్సరాలుగా తాత ముత్తాతలు నివాసం ఉంటూ ఇక్కడే ఎన్నో అనుభవాలను పెనవేసుకున్నటువంటి గ్రామం అంతా కదా ఒకసారిగా ఉసూరుమంటూ సామాను తీసుకుని బయటకు వెళ్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. మొత్తం ఈ రోజుతోటి ప్రభుత్వం మొత్తం కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పడంతో ప్రభుత్వం ఉన్నటువంటి నిర్వాసిత గ్రామాలు ఏవైతే 11 గ్రామాలన్నీ కూడా మూటాముల్లా సర్దుకొని ఈ గ్రామంతో అనుబంధం తెంచుకొని బయటికి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. కానీ చాలామంది చాలా ఆవేదనతోటి, ఆందోళనతోటి ఈ గ్రామాలన్నీ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా పెనవేసుకున్నటువంటి ఈ ఊరికి ఇంతటితో తెగిపోతుందా మా బంధం, కానీ మేము చిన్నగా ఒక టైం అడుగుతున్నాం 6 నెలలు, అయినా సరే ప్రభుత్వం మా మాట ఆలకించలేదు. హడావుడిగా ఎన్నికల నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మమ్మల్ని బయటకు వెళ్ళమనే ప్రయత్నం చేస్తుంది తప్పితే ఇది మేము ఎన్నో త్యాగాలకి మేము చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది ప్రయోజనాల కోసం, దాదాపు 5 జిల్లాల ప్రయోజనాల కోసం మేమంతా కూడా 11 గ్రామాల ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎంతో త్యాగంతో, పెద్ద మనసుతోటి మాకు అనుబంధం ఉన్నటువంటి ఈ గ్రామాన్ని వదులుకొని, మా పొలాలు వదులుకొని, మేము పొలము పుట్ర వదులుకొని, ఇల్లు వదులుకొని వెళ్తున్న పరిస్థితి ఉంది. కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్ మాత్రం చాలా ఆవేదన కలిగించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గ్రామస్తులు ఉన్నారు. సుంకేసినటువంటి విలేజ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందంటే మీరు కూడా ప్రభుత్వం ఏం చెప్పింది? ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీకు అందరికీ ఎవరికైనా అమౌంట్ వేసినాకనే మీరు వెళ్ళాలన్నారు. కానీ ఇప్పటి వరకు 18 సంవత్సరాల వాళ్ళు ఉండరు, ఇంకా అమౌంట్ పడిన వాళ్ళు ఉండరు. కొంతమందికి అయితే ఇగో వీళ్ళకైతే అసలు మొత్తానికే పేరు రాలే, వీళ్ళకైతే మొత్తానికి పేరు రాలే. వీళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు కూలీనాలు చేసుకుంటే వీళ్ళు వాళ్ళకు కనీసం పిల్లలకు కానీ వాళ్ళకు కానీ ఏమన్నా అమౌంట్ వచ్చిందా? ఇంత కానీ ప్రభుత్వానికి ఇది లేకపోతే ఎవరు ఏం చేయలేము. ఇంకోటి ఏంటంటే కలెక్టర్ ఆఫీసును కానీ ముట్టడిస్తామని మేము తెలియజేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ప్రతి బిడ్డకు ఆర్ఆర్ ప్యాకేజ్ అమౌంట్ పడాలని మేము అంతా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి 13 గ్రామాలకి మేము దశల వారీగా రేపు 26వ తేదీలో మొత్తం వేసేస్తున్నామని చెప్తుంది కదా ప్రభుత్వం. ఇప్పటి వరకు మరి మీకు పడలేదు అంటున్నారు? పల్లె ఒక్కరికి గిట్లా పల్లె. ఎందుకంటే అమౌంట్ పడితే మాకేం అబద్ధం చెప్పాలని అవసరం ఏముంది? అమౌంట్ పడ్డోళ్ళు పడ్డాయి, కొంతమందికి పడ్డాయి, ఇంకా కొంతమంది ఉన్నారు, ఇంకా 4 కోట్ల ఇది ఉన్నారు. వాళ్ళందరికీ పడాలి కదా, వాళ్ళకి పడకపోతే ఎట్లా? ఇది నీ పేరేం పేరమ్మా? మాకు అసలు ఏ పిల్లలకు కానీ, మగ పిల్లలకు కానీ, ఆడపిల్లలకు కానీ ఒక్కది పైసా పడలేదు సార్. మేము ఎట్ట వెళ్ళాలి సార్? ఏ వల్ల వెళ్ళేమి? అందరు పోతున్నారు డబ్బులు వచ్చిన వాళ్ళు, మేము ఎట్ట వెళ్ళాలా? అది కదా సార్. ఇల్లు కానీ ఫ్లాట్ కానీ చూపించారా? మాకు ఇల్లు ప్యాట్ ఇచ్చిండ్రు, 3 కొడుకులకు 3 ప్యాట్లు ఇచ్చిండ్రు, నాకు ఇచ్చిండ్రు, మళ్ళా అన్నీ ఇచ్చిర్రు సార్. మాకు కట్టుకున్నారు ఇల్లు ఆడగట్టాం సార్. డబ్బులు రాంది మేము యాడ్ తెచ్చి కట్టాం సార్. బతికేదే అంత మాత్రము. ఇంకా మేము ఇల్లే ఆ లెక్కన కట్టుకుంటాం సార్. అసలు ఏ డబ్బులు రాలే, మా ఆడపిల్లలకు ఇంకా రాలే, ఒక్కళ్ళకి కాకుండా మాకు ఊరికే పల్లె. ఎక్కడికి వెళ్తారు మరి? మీరు ఊరు వదిలిపోతే అడిగిపోతారు. ఫ్లాట్ ఉంది కదా, ఇల్లు కట్టలేదు కదా, అక్కడ కూడా పేటలో కట్టుకోవాలని ఉన్నాం సార్. డబ్బులు కినపడితే రేపులో పోకులు వేసుకొని దాంట్లోనే ఉంటాం సార్. అంతేగాని ఇంకా ఇప్పుడు ఉరకమంటుంది సార్. మేము ఎట్ట పోవాలి సార్? ఏలెక్కన పోయేమి? చేతిలో రూపాయలు కూలి చేసుకుంటూ తినేవాళ్ళము. ఎట్ట పోవాలి సార్? ఇన్ని రోజుల నుంచి ఉన్నా కానీ ఒక్క రూపాయి మాకు మటుకు మా పేరు ఎందు ఒక గుడ్డ పోగని పోయి బూత పట్టాను పడతారు సార్. అది మా తప్పేముంది సార్? మా తప్పు కాదు కదా. ఇప్పుడు మీరు కొట్టే వాళ్ళు తప్పే సార్, మా తప్పు కాదు. మేము కరెక్ట్గానే పెడుతున్నాము, తప్పు అని అంటుండ్రు. అది సార్. నాకు బలేదు సార్. నాదైతే డబుల్ పేరు గుడ్డిపోగు బుజ్జి ఇస్రాయల్ అని గజెట్లో
బుజ్జి అని ఉండేది. మామూలుగా నా పేరు అయితే ఇస్రాయిల్. కాకపోతే నాకైతే అమౌంట్ ఏం పడలేదు. ఏం చెప్తారు మరి అధికారులు? ఏం చెప్తున్నారు సార్, ఇప్పటికి ఒక 70 సార్లు ఇచ్చి ఉంటా సార్, కానీ మళ్ళీ తప్పే అని ఇప్పటికి కూడా అతిగతి. మేమేం చేయాలి? మేమైతే ఊరు ఖాళీ చేయదలుచుకోలేదు. నా విషయం అయితే ఇంకా ఎవరిదన్నా ఏమో కానీ నా విషయం అయితే నీళ్లు వదిలినా కూడా నేనైతే ఇప్పటికి రూమ్ మాట్లాడుకోలేదు, ఎక్కడికి పోదలుచుకోలేదు సార్. నేను వాటర్ వదిలినా కూడా ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నా. ఇంకా ప్రభుత్వం ఎట్లా చేస్తే అట్లా చేద్దాం సార్. ప్రధానంగా ఊర్లో వాళ్ళందరికీ ఎక్కడ చెప్పింది? స్థలాలు కానీ ఇల్లు కానీ పునరావాస కాలనీ ఎక్కడ చెప్పింది? ఈ సుంకేశ్వర విలేజ్కి నాకు పట్ట వచ్చింది సార్, పట్ట మళ్ళా తీసుకున్నారు. నా తోకపల్లె డబ్బులు అయితే నాది ఎలిజిబుల్ చూపించట్లేదు. టెక్నికల్ రీజన్ ఉంది దాన్ని షార్ట్ అవుట్ చేయడం వల్ల. చాట్ అవుట్ అయితే చేయట్లేదు సార్. నేను ఇప్పటికి ఒక 70 సార్లు ఇచ్చుంటా అప్లికేషన్లు, కానీ మళ్ళా తప్పే. మాది ఇదే ఊరు సుంకేసుల గ్రామం. ఎవరిని అడిగినా చెప్తారు. జయమ్మ మీకు అయిపోయిందా? మాకు డబ్బులు పోలేదు సార్. ఏం చెప్తున్నారు అధికారులు? ఏమో ఇస్తారులే అంటున్నారు. స్పెషల్ ఆఫీసర్ వచ్చింది కదా, ఇప్పుడు అడిగారా? అడగలే, ఇప్పుడు వస్తున్నా నేను. ఏమంటున్నారు? ఏమో నేను పోలేదు కానీ కాదు. ఇంతకుముందు అడుగుంటారు కదమ్మా, ఏం చెప్పారు? వేస్తామని చెప్పారా? లేకపోతే వేస్తామంటున్నారు. ఏస్తే కదా కొడితే కదా 6 ప్యాకెట్స్ మాకు అసలు ఏం పేరు? మీ పేరు? నా పేరు గురయ్య సార్. మీకేంది పరిస్థితి? పడింది ఏమన్నా? పర్లేదు సార్, మా 6 పేర్లు ఉన్నాయి, 6 మందికి ఎవరికి బల్లే పడక ఇప్పుడు నిలబడి చేస్తున్నాం. పడకుండా పోతారా? వెళ్ళిపోతారా? ఆడికి పోయాం సార్, ఆడికి పోలేకనే నిలబడ్డది ఈ పరిస్థితి. గ్రామంలో ఉన్న సిచ్యువేషన్ చూడొచ్చు. మొత్తం కూడా మూటాముల్య సర్దుకొని అనుబంధం తెంచుకొని గ్రామం నుంచి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే మొత్తం సామాన్ అంతా తీసుకుని బయలుదేరుతున్న సిచ్యువేషన్ ఉంది కాబట్టి. ఎక్కడి నుంచి వెళ్తున్నారండి? మార్కాపురం వెళ్తుంది. పోల్చబాయ్ కాలనీ పోతుంది. ఇంద్రమ్మ కాలనీ. మీకు ఇచ్చేసారా? ఇల్లు ఇచ్చారా? ఇల్లు ఇవ్వలేదు సార్. ఎట్లా ఉంటారు? ఊరికి అద్దె తీసుకొని ఉంటున్నాం. మీకు బెనిఫిట్స్ పడిందా? పడింది. అంటే గ్రామంలో కొంతమందికి పడలేదు. ఇంకా పల్లె మా ఇంట్లో 3 పల్లె. మీ ఇంట్లో నాకు మా అమ్మగా పడ్డాయి. మీ డిమాండ్ ఏదో ఉంది కదా, 18 సంవత్సరాలు ఇప్పటికి 18 సంవత్సరాలు అయినా కూడా అమౌంట్ పల్లె సార్, పల్లె అయినా సరే వాళ్ళ ఫోర్స్ ముందు కూడా వెళ్ళిపోతున్నారు. ముందు నుంచి వీళ్ళు వదులుతామంటున్నారు కాబట్టి వెళ్తున్నారు. అది పరిస్థితి చూస్తే ఏంటంటే ఎలాగైనా సరే మేము ఖాళీ చేయించాలనే ప్రభుత్వం పట్టుబట్టింది కాబట్టి. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న వేళ ఖచ్చితంగా క్రెడిట్ కొట్టేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏదైతే ఉవ్విల్లురుతుందో అందులో భాగంగా నిర్వాసులని బలవంతంగా భయపెట్టి పంపించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఆ ఇంట్లో అరాకొరగా పడిన ఇల్లు ఉన్నాయి, పూర్తిగా పునరావాసం సంబంధించిన ప్యాకేజీ పడనటువంటి ఇల్లు ఉన్నాయి. చాలా గ్రామాల్లో ఇప్పటికీ కూడా చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళకి పడలేదని చెప్తున్నారు. అలాగే 18 సంవత్సరాలకు ఇప్పటి వరకు నిండినటువంటి వాళ్ళకి కూడా పుట్టకరికి నిండి ఈ రోజుకి నిండినటువంటి వాళ్ళకి, లేదా మీరు ఎప్పుడైతే వాటర్ వదలాలనుకుంటున్నారో అప్పటి వరకు క్యాలిక్యులేట్ చేసి మా 18 సంవత్సరాలు నిండినటువంటి యువత యువకులకు కూడా ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ దాన్ని ప్రభుత్వం పెడచెవిని పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇంకొక సర్దుబాటు చేసేందుకు మేము కొన్ని ఇబ్బందులు పడుతున్నాం. వాటి వల్ల మేము రెస్టోర్ అయ్యేందుకు కొద్దిగా మేము రిలాక్స్గా 6 నెలలు టైం ఇస్తే మాకు వెళ్ళిపోతామని కూడా చెప్తే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళు ఏమాత్రం కూడా ప్రభుత్వం వినిపించుకోకుండా ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాల్సిందే అని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల ముందు చాలా ప్రెజర్గా పంపిస్తున్నటువంటి దృశ్యాలని. అందులో భాగంగానే ప్రతి గ్రామంలో ఇలాంటి వాతావరణం కనిపిస్తుంది. ఏదో అందుబాటులో ఉన్నటువంటి అద్దెలు తీసుకుని ఆ అద్దెలలోకి వీళ్ళంతా కూడా తరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకప్పుడు పండుగలా కనిపించిన ఊర్లు ఇప్పుడు ఖాళీ ఇళ్లతో విలవెలబోయిన వీధులతో దర్శనమిస్తున్నాయి. వెలుగొండ నిర్వాసిత గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇళ్లను విడిచి వెళ్లే కుటుంబాల కన్నీటి గాథే కనిపిస్తోంది. తమ పూర్వీకులు జీవించిన నేల, తమ పిల్లలు పెరిగిన ఇల్లు, తమ జీవితమంతా ముడిపడిన గ్రామాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుండటంతో నిర్వాసితుల గుండెలు బరువెక్కుతున్నాయి. ఐక్యం లేకపోయి ఒట్టి ఇంటి స్థలం ఒక్కటిస్తే మా జీవనం ఏంది సార్? మరి ఇట్లా అనామతం తీసేసి ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమని మాకు ఇల్లులు కూడా కట్టియకపోయా. మాకు వెళ్ళిన కాడ మేము ఎట్లా ఉండాలా? మా పరిస్థితి కూడా గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి కదా సార్. ఇప్పటికిప్పుడు తీసేసి మీరు వెళ్ళిపోండి అని అంటారు. మాకు టైం కావాలి కదా సార్. మేము ఇదే ఊర్లో ఉండి అక్కడ గృహాలు కట్టుకున్నానికే మేము ఖాళీ చేస్తాం సార్. మాకు అట్లా అంటున్నారు. ఏం చెయ్యాలా? మా పరిస్థితి ఏంది? మేము అదే కదా గవర్నమెంట్ని అడుగుతుంది. ఇప్పుడు నాకు 3 పిల్లలు సార్. నాకు ఒక్కదానికి పేరు
వచ్చినాయి. నేను ఆ 3 పిల్లలకు ఇవ్వాలనా, నేను ఉంచుకోవాలనా, నేను ఇల్లు కట్టుకోవాలనా, నాకు పొలం ఏంది, నేను పిల్లలకి ఏం చూపించాలి సార్? మరి ఇట్లా ఏది లేకుండా ఒక తల్లిదండ్రికి ఒక్కరికి పేరు మీద పైసలు కొట్టి ఖాళీ చేయండి అంటే మా పరిస్థితి ఏంది? నేను 3 పిల్లలకి ఇల్లు చూపించాలనా, నాకు పొలం కావాలనా, మేమేం పని చేయాలా? 15 ఎకరాలు ఉంది సార్. ఏమి ఇవ్వలేదు సార్. 60,000 70,000 అట్లా కట్టించారు ఎకరానికి. అప్పట్లో 2004లో 2005లో ఎప్పుడో అయిపోయాయి సార్. అప్పుడు ఇచ్చిన పైసలకి ఇప్పుడు మేము ఒక్క ఎకర కూడా కొనలేకపోతున్నాం. ఇల్లు ఇచ్చిన పైసలకి ఎప్పుడో అయిపోయింది సార్. లేదు మా యొద్ద ఏమి, మాకంటూ ఇప్పుడు ఈ 12 లక్షలు ఉంటే ఏమిటి కావు సార్? మీరు ఏదైనా, మా పిల్లలు ఇప్పుడు చదువుతున్నారు, ఇప్పుడు 18 సంవత్సరాలు 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు ఉండే, మరి ఆ పిల్లలకు కూడా ఏదైనా మీరు కల్పించాలి సార్. ఇప్పుడు చేస్తాం అంటుర్రు కానీ ఇది ఏది ముందుకు వస్తలేదు. పిల్లలది ఏది చేస్తలేరు సార్. పెద్దోళ్ళయే చూస్తున్నారు, పెద్దోళ్ళే ఇంకా పెండింగ్ అట్లాగే ఉంది. 5 జిల్లాల సాగు తాగునీటి అవసరాల కోసం నిర్మిస్తోన్న వెలుగొండ ప్రాజెక్టు కోసం 11 గ్రామాలను ముంపు గ్రామాలుగా గుర్తించారు. 2009లో లెక్కల ప్రకారం 5,735 మంది నిర్వాసితులకు 920 కోట్లు R&R ప్యాకేజ్ రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 718 కోట్లు మాత్రమే చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన 202 కోట్లు త్వరలోనే చెల్లిస్తామని అధికారులు అంటున్నారు. అయితే 18 సంవత్సరాల క్రితం నిర్ణయించిన ప్యాకేజీని ఇప్పుడు అమలు చేసి ఉన్న ఫలంగా గ్రామాలను ఖాళీ చేయమంటే ఎలా అని సుంకేసుల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు క్రెడిట్ చోరీ కోసం మేము బలి కావాలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు గ్రామాన్ని ఖాళీ చేసేది లేదని, అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కొన్ని తరాలుగా తమకు అండగా నిలిచిన ఊరిని వదిలి వెళ్లాలంటే మనసు రావటం లేదని మహిళలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఊరు వదిలి వెళ్లాలంటే ఇన్నాళ్లుగా తమతో మమేకమైన పశువులను, ఇంటికి కాపలాగా ఉన్న కుక్కలను, కోళ్లను కూడా తీసుకెళ్లాల్సి వస్తోంది. కానీ పునరావాస కాలనీల్లో సరైన వసతులు లేవని నిర్వాసితులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇస్తోన్న పరిహారం తమ ఇంటి కాంపౌండ్ వాలికే సరిపోదని, అలాంటప్పుడు కొత్తగా జీవితం ఎలా ప్రారంభించాలని ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం ఒక ఇల్లు కోల్పోవటం కాదు, ఒక కుటుంబం తన జ్ఞాపకాలను కోల్పోవటం, ఒక తరం తన ఊరిని కోల్పోవటం, పూర్వీకుల జాడలు మిగిలిన నేలను వదిలి కొత్త ప్రాంతంలో జీవితాన్ని మొదలు పెట్టాల్సిన వేదన. మా నాన్నకి 5 కొడుకులం, మాకు ఎవరికి వాళ్ళే ప్యాకేజీ. ఇప్పుడు 24 తారీఖు లోపల మొత్తం ఖాళీ చేయమంటారు. ఇప్పుడు మేము ఆడబోయి ఆడుండాలి. అసలుకి మాకు స్థలాలు ఇవ్వలేదు, ఏం చెప్పలేదు, పట్టాలు కూడా ఇవ్వలేదు మాకు. ఊపిరి పీల్చే రోజు నుంచి ఊపిరి ఆగిపోయే వరకు సొంత ఊరిలోనే ఉండాలనుకున్నాం. కానీ లక్షలాది ప్రజల దాహార్తి తీర్చేందుకు ఇన్నాళ్లు తమ బాగోగులు చూసుకున్న కన్న తల్లి లాంటి ఊరిని వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందంటూ వృద్ధులు కన్నీరు పెడుతున్నారు. ఊరు వదిలి త్యాగం చేస్తోన్న తమను ప్రభుత్వం అనాథలుగా వదిలేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం 6 నెలల సమయం ఇస్తే పునరావాస ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకుని వెళ్లిపోతామని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ముంపు గ్రామాల్లో ఒకటైన కలనూతల గ్రామానికి సర్పంచ్గా పనిచేసి ఊరిని ఎంతో అభివృద్ధి చేశారని చెబుతోన్న మాజీ సర్పంచ్ పేరమ్మ ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి లేని పునరావాస కాలనీకి వెళ్లమంటే పక్షవాతంతో మంచాన ఉన్న తన భర్తను తీసుకుని ఎక్కడికి వెళ్లాలని కన్నీరు మున్నీరవుతున్నారు. తనకు 5 పిల్లలు ఉంటే 2 పిల్లలకు మాత్రమే R&R ప్యాకేజీ ఇచ్చారని పేరమ్మ ఆరోపిస్తున్నారు. అక్కడ పట్టా ఇచ్చే, ఇల్లు చూపించే, ఆ ఇంటికి అడిపోతాం. యా ఇండ్లు అని పోయాం. మీకు ఎక్కడ ఇచ్చారు స్థలాలు? స్థలాల ఇక్కడ మార్కాపురం ఇడుపూరు అంట, ఇడుపూరు దగ్గర. చూసావా నువ్వు స్థలము? అప్పుడు చూసాను, ఇప్పుడు చూడలేదు. 20 ఏళ్ళ నాడు చూసావా? చెట్లు పెరిగినాక చూడలేదు. తొలిగా రాసినప్పుడు అప్పుడు పట్టకాయతాలు ఇచ్చారు, అవి మళ్ళీ సర్కారు దంగపోయారు. మళ్ళీ ఇప్పుడు ఇల్లు చూపడానికి ఇస్తారన్నారు. అవి ఇయ్యాలి. ఏం చేసాము? పోయి ఆడిపోయామని. గ్రామంలో తమకు ఇళ్లు పొలాలు ఉన్నాయని, పనుల నిమిత్తం బెంగళూరులో ఉంటోన్న తమకు R&R ప్యాకేజీ ఇవ్వకుండానే ఇళ్లు ఖాళీ చేయమంటున్నారని మరికొందరు మహిళలు ఆరోపిస్తున్నారు. ప్యాకేజీ విషయంలో చాలా లోపాలున్నాయని, అందుకే 6 నెలల సమయం అడిగినా అధికారులు ఇవ్వటం లేదని వారు వాపోతున్నారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కు, క్రెడిట్ చోరీకి వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులం బలవుతున్నామని సుంకేసుల, కలనూతల గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అది డబుల్ పేరెంట్ ఉన్నారు. మా ఇంట్లో 3 రాలేదు.
మా ఇంట్లో ముగ్గురికి రాలేదు. ఇప్పుడు మా అన్నయ్యకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎట్ట బతకాలి? ఇప్పుడు ఖాళీ చేయమంటున్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఇప్పుడు మేము పుట్టిన ఊరు, చదువుకున్న ప్లేసు, ప్రతి జ్ఞాపకం ఇక్కడ ఉన్నది. కానీ ఇప్పుడు పొమ్మంటున్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. చేసిన తర్వాత కొంచెం టైం ఇవ్వాలి. 3 నెలలనే కనీసం టైం ఇవ్వాలి. ఇల్లు కట్టుకోవాలి కదా. ఇప్పుడు ఇంట్లో 5-6 మంది ఉన్నారు. ఇప్పుడు టౌన్కి వెళ్ళి బాడీకి ఇవ్వమంటే ఇవ్వరు. 3-4 ఇస్తారు. ఫ్యామిలీ ఎట్ట పోయి బతకాలి? అందుకు ఒక 3 నెలలు టైం ఇస్తే ఇల్లు కట్టుకొని పోతారు. మీరు 18 సంవత్సరాలు నిండిన వారికి ప్రతి ఒక్కరికి డబ్బులు కొట్టినారంటే మేము చేసిన కష్టానికి. ఇప్పుడు మేము పుట్టినాళ్ళని ఇంక ఇక్కడ ఉన్నాము, వేరే ఊర్లో ఉండాలంటే ఎంత కష్టం ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు మా పిల్లలకు మేము ఇక్కడ పుట్టినాము పెరిగినాము అని అంటే చెప్తే అర్థం కాదు కదా. కానీ మేము ఇంతగా బాధపడి వెళ్తున్నామంటే మీరు కూడా న్యాయం చేయాలి కదా కన్ఫామ్గా. అందుకు ప్రతి ఒక్కరికి న్యాయం మాకైతే ఇష్టమే లేదు. నిజం చెప్పాలంటే ఇష్టమే లేదు. ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు ఉండి ఖాళీ చేయమంటే ఎట్లా చేసేకవుతుంది? మాకు ఇష్టమైతే లేదు. కానీ మాకు న్యాయం చేస్తే ఖచ్చితంగా మేము వెళ్ళిపోతాము. న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. పునరావాస కేంద్రాల్లో కనీస వసతులు కల్పించకపోయినా అధికారుల ఒత్తిడిని తట్టుకోలేక కొందరు గ్రామస్తులు ఇళ్లను ఖాళీ చేశారు. మార్కాపురం పట్టణంలో ఇళ్లను అద్దెకు తీసుకుని తమ సామాన్లను అక్కడికి తరలించారు. ఇంతకాలం తమతో పాటు ఉన్న మూగజీవాలను మాత్రం వెంట తీసుకెళ్లే పరిస్థితి లేక తక్కువ ధరకే విక్రయించి వెళ్లిపోయారు. కళ్ల ముందే ఇల్లు ఖాళీ అవుతోంది. గడప దాటుతోన్న ప్రతి అడుగు జ్ఞాపకాలను వెనక్కి లాగుతోంది. తమ చేతులతో పెంచుకున్న చెట్లు, తమ పిల్లలు ఆడుకున్న ప్రదేశాలు, పండుగలు చేసుకున్న వీధులు అన్నీ ఒక్కొక్కటిగా గత జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయి. సర్వం త్యాగం చేసి తమ జీవితాలను తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్నటువంటి గ్రామాలను ఖాళీ చేసి వెళ్ళడానికి సిద్ధపడినటువంటి నిర్వాసిత గ్రామాలకు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదనేది మేము చెప్పదలుచుకుంది. ఎందుకంటే ఈరోజు ఈ గ్రామంలో తిరిగాము, చాలామందికి కూడా నష్టపరిహారం రాలేదు. చాలామందికి ఏదైతే అర్హులైనటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి యువకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరిగణనలో తీసుకోలేదు. అందువల్ల ఖచ్చితంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి నిర్వాసితులు అట్లాగే యూత్ అందరినీ కూడా ఈ ప్రభుత్వం తీసుకెళ్లి నీళ్ళల్లో ముంచదలుచుకుంది అనేది మాకున్నటువంటి అభిప్రాయము. కొన్ని త్యాగాలు చేస్తేనే కొందరికి మేలు జరుగుతుందనేది జగమెరిగిన సత్యం. కానీ క్రెడిట్ చోరీ కోసం ప్రజల పొట్టకొట్టి అరకొర పరిహారంతో వసతులు లేని ప్రాంతాలకు 11 గ్రామాల ప్రజలను బలవంతంగా తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 5 జిల్లాల ప్రజల దాహార్తి తీర్చేందుకు తమ భూములను, తమ ఇళ్లను, తమ జ్ఞాపకాలను త్యాగం చేస్తోన్న నిర్వాసితుల జీవితాల్లో మాత్రం చీకటి మిగలకూడదని పలువురు కోరుతున్నారు. ఇప్పటికైనా పునరావాస ప్రాంతాల్లో పూర్తి స్థాయి వసతులు కల్పించి అర్హులైన ప్రతి ఒక్కరికి R&R ప్యాకేజ్ అందించి కనీసం తమ జీవితాలను తిరిగి నిర్మించుకునేంత సమయం ఇవ్వాలని నిర్వాసితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏడుతున్నామయ్యా, ఎట్టపోయామా? ఇండ్లన్నా వేసి ఇంట్లో కన్నా బొమ్మంటే బాగుండు. ఇప్పుడు ఇండ్లు వేయకపోయి యాసెట్కి పోయి ముసలాళ్ళు ఏం చచ్చిపోతారా? నీళ్ళలే గుర్రాట నీళ్ళ చచ్చిపోతారని మేము ఏం చెప్పామయ్యా సార్లాలా? మాకు ఏమొచ్చి ఏడ్చుకుంటున్నాం, ఊరికే ఏడ్చుకుంటున్నాం. ఉండయి అవి బాగా చేసి చేస్తే కదా మాకు బాగా చేసి ఆ గుడి ఎత్తే వెళ్ళిపోతాము. గుడి వేయకుండానే వెళ్ళిపోమని మేము ఈ చెట్లకి దిగిపోయి అట్లా చేసాము. అది రాలేదు, ఎలబిక్కొని పోండి అన్నారు. ఇంకా ఎలబిక్కొని వెళ్ళిపోతారు. మేము ఉండాలి, మేము ఉండము. ఇట్టం కాకుంటే మేము నీళ్ళు ఇటు దిగుతాము, కొడతామంటలేరయ్యా, అన్ని పడి దిగుతామంటలేరు. ఎట్లా చేయాలి? మాకు ఇష్టం లేదు, మాకు పాఠానికి ఇష్టం లేదయ్యా. మేము ఈయన సర్దామని నేను నా పెళ్ళి 4 నుంచి ఈయన లేనయ్యా. భర్త చచ్చిపోయిండు. ఎన్ని ఉంటాయో నాకు తెలుసునా, 70 ఉంటాయో 80 ఉంటాయో నాకు తెలుసునా అవన్నీ. ఇంకా అప్పుటాల నుంచి పిల్లల గంటిమి భర్తను చేసుకుంటే ఇంకా పిల్లలకు పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి పిల్లలు అయినరు. మమ్మల్ని ఏమో ఇవాళ అధవాలు చేసిండ్రు. ఊరు వదిలి వెళ్లటం వారికి అభివృద్ధికి వ్యతిరేకం కాదు. తమ జీవితాలకు భరోసా కావాలన్నదే వారి డిమాండ్. తమ త్యాగానికి తగిన గౌరవం, తమ కుటుంబాలకు తగిన న్యాయం, తమ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని వారు కోరుతున్నారు. అయితే తమకు న్యాయం జరగకపోతే గ్రామాలను ఖాళీ చేసేది లేదని, అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని నిర్వాసితులు చేస్తోన్న హెచ్చరికలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం మనం వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసిత గ్రామం అయినటువంటి కలనూతల అనే విలేజ్లో ఉన్నాం. ఈ విలేజ్ పూర్తిగా
నల్లమల సాగర్ అంటే వెలుగొండ ప్రాజెక్టు రిజర్వాయర్కి సంబంధించినటువంటి రిజర్వాయర్లో పూర్తిగా జలగర్భంలోకి మునిగిపోయేటువంటి మునకలో ఉంది. అందులో భాగంగానే చూడొచ్చు. మొత్తం కూడా ఇక్కడ ఉన్న నిర్వాసితులందరూ కూడా ప్రభుత్వం చేసినటువంటి హడావుడికి ఇక త్వరగా వెళ్ళిపోవడానికి సిద్ధంగా అయిపోయి మానసికంగా ఇంటికి తాళాలు వేసుకొని ఏదైతే పునరావాస కాలనీల్లో వాళ్ళకి సౌకర్యవంతంగా లేదు కాబట్టి ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఇల్లు కట్టించిన పరిస్థితి లేదు, వాటర్ పరిస్థితి లేదు, ఇప్పటికీ ఎలకలు పందుకుక్కలు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీళ్ళంతా కూడా గ్రామాలని తొందర పెడుతున్నటువంటి ప్రభుత్వ వైఖరికి తట్టుకోలేక పట్టణ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళి ఇల్లు చూసుకోవడానికి అంటే తాత్కాలికంగా ఉండడానికి ఏర్పాటు చేసుకోవడానికి కూడా పట్టణ ప్రాంతాల్లోకి పునరావాస కాలనీలోకి అలాగే బంధువర్గం ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళకి తాత్కాలికంగా ఉండడానికి ఇల్లు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే వీళ్ళందరూ కూడా వరుసగా చూడొచ్చు. ఇల్లుని కూడా తాళాలు వేసుకుని ఉన్నటువంటి దృశ్యం. మొదట 24 అని చెప్పారు, ప్రస్తుతం 26, 27 కల్లా పూర్తిగా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, లేకపోతే నీళ్లు శ్రీశైలం నీళ్ళు ఏదైతే ఉందో మొత్తం వెలుగొండ ప్రాజెక్టులోకి వదులుతున్నాం కాబట్టి మీరు వెళ్లాల్సిందే హుకుం జారీ చేసిన నేపథ్యంలో దాంతోపాటు ఈ 11 గ్రామాలకి స్పెషల్ ఆఫీసర్లు వేసి వాళ్ళకి ఊరూరా డప్పు కొట్టి అలర్ట్ చేస్తూ వాళ్ళని నిద్రపోలేకుండా మీరు ఖాళీ చేయాల్సిందని వెంటబడుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, కళానూతల గ్రామం, వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసిత విలేజ్. ఒక ప్రాజెక్టు కోసం ఊరిని వదిలి వెళ్లటం నిర్వాసితులకు కొత్త కాదు. కానీ వెళ్లే ముందు తమకు న్యాయం జరగాలని కోరుకోవటం మాత్రం వారి హక్కు. 5 జిల్లాల ప్రజలకు నీళ్లు అందించేందుకు తమ ఇళ్లను, పొలాలను, పూర్వీకుల జ్ఞాపకాలను త్యాగం చేస్తోన్న వెలుగొండ నిర్వాసితులు తమకు కనీసం పునరావాసంలో భరోసా ఇవ్వాలని అడుగుతున్నారు. 6 నెలల సమయం ఇవ్వాలని కోరుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్యాకేజీ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ గోడు పట్టించుకోకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ప్రజల దాహార్తి తీర్చే ప్రాజెక్టు కోసం తమ జీవితాలనే త్యాగం చేస్తోన్న నిర్వాసితుల కన్నీళ్లకు ప్రభుత్వం ఎప్పుడు సమాధానం చెబుతుంది? వారి ప్రశ్నలకు పరిష్కారం ఎప్పుడు చూపిస్తుంది అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న.